డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సీశాప్కి సంబంధించిన షెడ్యూల్ అయితే వచ్చేసింది. అది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్. మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ వీడియో చూశారు. మరి సీశాప్ ఎప్పటి నుంచి ఉంటుంది, దానికి పేమెంట్ ఎలా చేయాలనేది కూడా చూశారు కదా. మరి సీశాప్లో మనకి ఎన్ని సీట్లు మిగిలే అవకాశం ఉంది, సీట్స్ అంటే వేకెంట్ సీట్స్. మరి జోసా అయిన తర్వాత జోసా జరుగుతుంది కదా, జోసా మనకి 6 రౌండ్లు జరుగుతుందమ్మా. రౌండ్ 1, 5 రౌండ్లు ఏమో ఐఐటీస్. సీశాప్లో మీరందరికీ తెలుసు ఎన్ఐటి, తర్వాత త్రిబుల్ ఐటీస్ ప్లస్ జిఎఫ్టీస్ మాత్రం ఉంటాయి. ఐఐటీస్ మాత్రం ఉండవమ్మా. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి క్లాసుల్లో జాయిన్ అయిపోతారు. మనకి సీశాప్ అయిన తర్వాతే మీకు ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ క్లాసులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి సీశాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి సీశాప్లో ఎన్ని వేకెంట్ సీట్లు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మరి చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసే ముందు మనము సీశాప్లో ఇప్పుడు ఎన్ఐటీలో ఇప్పుడు సీట్స్ పెరిగినాయి కదా. ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఉంటాయి, మరి జిఎఫ్టీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి అదే జిఎఫ్టీ మరి త్రిబుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, జిఎఫ్టీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయాన్ని కూడా చూసేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడ ఎన్ఐటీ విషయానికి వస్తే మీకు ఎన్ఐటీలో మన కొత్త సీటు మ్యాట్రిక్స్ పడడం 25,162 సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి లక్కి పిల్లలందరూ కూడా పెరిగినాయి. మరి త్రిబుల్ ఐటీ విషయానికి వస్తే మనకి 11,518 సీట్లు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా జిఎఫ్టీలో అయితే 11,692 సీట్లు అయితే ఉన్నాయి. ఈ మొత్తం సీట్లు ఎన్ని ఉంటాయి ఇది స్టూడెంట్స్ మనకి తేలింది ఎంతంటే 48,000 సీట్లు దాదాపు ఉండవి. మరి ఎన్ఐటీ కానీ మరి త్రిబుల్ ఐటీ కానీ ఇవన్నీ 48,000 సీట్లు ఉన్నాయి. ఈ 45,000 సీట్లు ఫిల్ అవుతాయా లేదంటే అవ్వమ్మ, 90% అవ్వవు. 48,000 సీట్లు ఇప్పుడు సీశాప్ ఎందుకు కండక్ట్ చేస్తారు? సీశాప్ కండక్ట్ చేసేది మిగిలిపోయిన సీట్ల కోసం కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జోసాలో 6 రౌండ్లు అవుతున్నాయి. 6 రౌండ్లో ఈ 48,000 సీట్లు అవ్వవు, మిగిలిపోతాయి. భారీగా మిగిలే అవకాశం ఉంది. మరి చూద్దాం. చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది లాస్ట్ ఇయర్ వేకెన్సీ సిస్టమ్, టెంటేటివ్ సీట్ వేకెన్సీ సీశాప్ 2025. ఇప్పుడు మనకి వీళ్ళు జూలై 23rd 24th కానీ ఇలాంటి షీటు ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. 2026లో మనకి ఎన్ని సీట్లు మిగులుతాయో చూద్దాం. మరి ఎన్ని సీట్లు రావచ్చు ఆల్రెడీ. మరి ఈ సీట్లలో మరి ఆల్రెడీ మనం ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసాం. ఈ షీట్ ఎక్సెల్ షీట్ ప్రకారం అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ డేటా ఉంది, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ మొత్తం అయితే ఉండగాని మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, మరి 2025లో మనకు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ మనము కౌంట్ చేయలేం, మాన్యువల్గా కౌంట్ చేయాలంటే చాలా టైం పట్టింది. కాబట్టి మరి ఆల్రెడీ మన దగ్గర ఒక షీట్ ఉంది. ఆ షీట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. చూసే ముందు ఛానల్ అయితే లైక్. మరి ఎవరైతే మెంటర్షిప్ ఇంకా తీసుకోవాలనుకున్నారో సీశాప్ కొరకు తీసుకోండి. ఆల్రెడీ జేఈ మెయిన్ స్టోరీ అయిపోయిందమ్మా. జేఈ మెయిన్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. జేఈ మెయిన్ అప్పుడు మనకు జోసా ప్లస్ సీశాప్ వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సీశాప్ స్టూడెంట్స్కి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తానమ్మా. 23వ తారీఖు ఆల్రెడీ ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి 23, 24 అప్పుడు మాత్రం డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మరి నాతో మరి తీసుకోవాలి, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. మరి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మరి సీశాప్ డేటా 23. మీరు అప్పుడు దాకా ఏంటంటే జోసా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి ఒక్కరు సీశాప్ గురించి ఆలోచించవద్దు, జోసా మీద కాన్సన్ట్రేట్. అప్పుడు చూసుకుందాం మనం 23, 24వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా జోసాలో ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సీశాప్ డీటెయిల్స్ కూడా ఫ్రీగా మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ డేటా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది కొత్తగా చేరేవాళ్ళు ఇది మన వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబరు మీకు జోసా డీటెయిల్స్ కావాలని నేను చెప్తాం జరుగుతుంది. ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైనా మరి సీశాప్లో మరి ఇంట్రెస్ట్ ఉంటే మరి దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఆల్రెడీ నేను టెంటేటివ్ మరి వేకెంట్ సీట్ అనేది ఇచ్చాను కదా. 2026 ఇంకా రాలా. ఇది 2025 డేటా చూడండి. 13,727 సీట్లు అయితే భారీగానే మిగిలినాయి. భారీగా అంటే మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 40,000 సీట్లు ఉన్నాయి. 40K. ఈ 40Kలో 13,000 మిగిలిపోయినాయి. 13,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 30% అయితే మిగిలిపోయాడు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 32% దాకా సీట్లు అయితే మిగిలిపోయినాయి. ఈ జోసాలో ఎందుకు సార్ ఇన్ని సీట్లు మిగిలిపోతున్నాయి, అసలు ఏంది కారణం అంటారు. కారణం ఏంది, అందరూ కూడా ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీకి వెళుతున్నారు. విట్ కానీ అమృతాలో కానీ ఎక్కడ సిఎస్సి దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు సిఎస్సి ఇవ్వండి, సిఎస్సి ఇవ్వండి అంటున్నారు. సిఎస్సికే వెళ్ళిపోతున్నారు.
మరి సిఎస్సికి అక్కడ మిగులుతాయి, కానీ సిఎస్సి కంటే ఎక్కువగా ఈసీఈ మనకి దీనిలో మరి సిశాబ్లో ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ ఇవన్నీ కూడా ఐటీలో మిగిలే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం 1 by 1. 13,000 సీట్లు అయితే మిగిలినాయి కదా లాస్ట్ ఇయర్. మరి 13,000 సీట్లు మిగిలితే మరి అదర్ స్టేట్కి, ఇది మనకి ఈ డేటా అంతా అదర్ స్టేట్ ప్లస్ హోమ్ స్టేట్ కోటాలో డేటా, మరి ఆల్ ఇండియా డేటా, ఇవన్నీ కూడా మరి చూసేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 13,000 ఈసారి ఇంకా నాకు ఈ సంఖ్య ఒక 17,000 అయినా వెళ్ళిద్ది. అంటే దీనివల్ల అందరికీ సీట్లు పెరుగుతాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈసారి సీశాబ్ 2 రౌండ్లలో మీకు సీశాబ్ జరుగుతుంది కాబట్టి, ఇది లాస్ట్ ఇయర్ 3 రౌండ్లు, 2 రౌండ్లో ఫటాఫట దానా అందరికీ మరి క్లాసులకు వెళ్ళిపోరు. తొందరగా ఆగస్టు 15 ఫస్ట్ వీక్ ఓకే అయిపోతుంది సీశాబ్ కూడా. ఎందుకంటే మరి ఎంసెట్ కౌన్సిలింగ్ కంటే ముందే నాకు తెలిసి ఇది సీశాబ్ కూడా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజు. ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఇంకా లక్కీ, వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఫేజు అయ్యేటప్పటికి సీశాబ్ అయిపోతుంది. మీరు హ్యాపీగా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సీశాబ్ చూసుకుని మీరు ఎంసెట్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇప్పుడు డేటా చూశారు కదా, నేను ఇది ఫిల్టర్ చేశాను. ఓన్లీ ఆల్ ఇండియా ప్లస్ అదర్ స్టేట్ అంటే మనకి ఎన్ఐటీలు, ఆల్ ఇండియా అంటే త్రిబుల్ ఐటీలు, జిఎఫ్టీలు. ఈ డేటా ప్రకారం 10,000 సీట్లు ఉన్నాయేమో, గుర్తుపెట్టుకోండి. 3,000 సీట్లేమో హోమ్ స్టేట్ కోటాకి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు చూపించాను కదా, 13,000 సీట్లలో 3,000 సీట్లు హోమ్ స్టేట్, 10,000 సీట్ల దాకా మిగిలిపోతాం అయితే జరిగింది. మరి దీనిలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. మరి దీనికి సంబంధించి ఓపెన్లో ఎన్ని సీట్లు ఉంటాయి ఒకసారి చూసేద్దాం. ఓపెన్ స్టూడెంట్స్కి 5,191. మనకి ఇది ఓపెన్ పెట్టేస్తే ఇది లిస్ట్ మారిపోతుందమ్మ. ఇట్లా మనము ఎక్సెల్ షీట్లో అయితే ప్రిపేర్ చేయటం అయితే జరిగింది. ఓపెన్ ఆ విధంగా మారింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ మరి ఓపెన్ కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈడబ్ల్యూఎస్ ఎన్ని మారినాయి, 900 ఈడబ్ల్యూఎస్, 900 సీట్లు మిగిలిన ఈడబ్ల్యూఎస్లో. తర్వాత ఓబీసీ ఎన్సిఎల్ 2,000 సీట్లు మారిపోయినాయి. తర్వాత ఈ చూసినట్టయితే ఓపెన్ ఎస్సీ స్టూడెంట్స్కి ఎన్ని మారినాయేమో 1,192 ఎస్సీ స్టూడెంట్స్. ఎస్టీకి ఎన్ని మారినాయి, ఎన్ని సీట్లు వేకెంట్ ఉండి లాస్ట్ ఇయర్. అంటే ఇది నెక్స్ట్ ఇయర్ 2026 డేటా రాలేదమ్మా. ఈ డేటా మనం ఎగ్జిస్టింగ్ ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా నేను డేటా వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేస్తా. 23 ఇప్పుడు ఇదే డేటా చూసి కొంతమంది మెంటర్షిప్ ఈ డేటా నాకు ఇవ్వండి సార్ అంటే, నేను ఇప్పుడు ఇవ్వను, తర్వాత ఇస్తే మీరు అప్పుడు దాకా జోసాలు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్ 620, అంటే ప్రాబ్లం ఏం లేదు, మంచిగా వచ్చేస్తాయి స్టూడెంట్స్కి, బాగా వచ్చినాయి. ఈ విధంగా 620, 1,100 ఈ విధంగా ఓపెన్ స్టూడెంట్స్. ఇన్ని సీట్లు మీకు ఖాళీలు అయితే ఉండే, ఎటువంటి కంగారు పడాల్సిన. కొంతమంది స్టూడెంట్స్ భయపడిపోయి అమృతాలో, వీటిలో కానీ శస్త్ర యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఈ సీట్లు మిగిలిపోవటం జరుగుతుంది. అంతేగాని భయం వల్ల వెళ్ళిపోతున్నారు. ఆ భయం కొంతమందికి ఇంకా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి అవకాశాన్ని కలిగిస్తాయి. మరి కొంతమంది మీకు ఎవరైనా మీ ముందు ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు నెక్స్ట్ వాళ్ళకి అవకాశం వస్తుంది. మరి డోంట్ వరీ. ఇప్పుడు మనము ఏపీలో కానీ తెలంగాణలో కానీ మరి ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీల్లో కానీ ఏ విధంగా ఎన్ని సీట్లు ఖాళీగా ఉండే ఒకసారి చూసేద్దాం. అది కూడా ఎన్ని సీట్లు ఖాళీగా ఉండొచ్చు స్టూడెంట్. మరి ఏపీ తెలంగాణ ఇది ఎన్ఐటీ వరంగల్లో మనకు 137 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకుని. ఎన్ఐటీ వరంగల్లో బయోటెక్ ఉంది, హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అన్ని కేటగిరీలు. బయోటెక్, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ సివిల్ ఇంజనీరింగు. ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ నంబర్ 1, అసలు దీన్ని వదులుకోకూడదు. ఎందుకు పిల్లలు కొంతమంది వదులుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ మీకు ఇంటెల్ కానీ ఏఎండి కానీ కొన్ని లక్షల్లో వీళ్ళకి జీతాలు ఇచ్చే అవకాశం ఉంది. 60 లక్షల ప్యాకేజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా. ఏ విఎల్ఎస్ఐ నంబర్ 1 బ్రాంచెస్ ఇవి. హోమ్ స్టేట్లో కూడా మంచి ఉన్నాయమ్మ. ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ ఎక్కువ ఉంది పిల్లలు. సిఎస్సి కూడా ఉంది అక్కడికి, హోమ్ స్టేటు, అదర్ స్టేటు, సిఎస్సిలో కూడా మంచిగా రావటం జరిగింది స్టూడెంట్స్. మెకానికల్ ఉంది, మెటలర్జీ ఉంది. ఇవన్నీ సీశాబ్కి ఈసారి కూడా ఇదే విధంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 137 సీట్లు మిగిలి ఉన్నాయి ఎన్ఐటి వరంగల్లోనే. మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో 106 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకుని. ఈడబ్ల్యూఎస్ కానీ 106 సీట్లు ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి, హోమ్ స్టేట్, అదర్ స్టేటు. ఎందుకంటే అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్, హోమ్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్ వచ్చేస్తారు. 106 సీట్లు ఇక్కడ మిగిలినాయి భారీగా. మరి ఆంధ్రప్రదేశ్
బయోటెక్ ఉంది, ఇక్కడ కూడా కెమికల్ ఇంజనీరింగు స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగు, సిఎస్సి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఓఎస్సి అందరూ మంచిగా మారుతారమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి సీశాబ్లో డెఫినెట్గా మంచి మంచి బ్రాంచులు వస్తాయి. జోసాలు అంత మంచి బ్రాంచులు రావు, కానీ సీశాబ్లో మంచి అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్కి. ఒక్కొక్క బ్రాంచ్ సపోజు ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మెటలర్జీ 4 ఉన్నాయి. ఇక్కడ 4 నేను మనం క్యూర్గా పిల్లలకి అర్థం అవ్వాలని టోటల్ లిస్ట్ అయితే ఫిల్టర్ చేయటం జరుగుతుంది. ఏది కొడితే అది ఫిల్టర్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దేనికి ఇది మొత్తం ఇది సపోజ్ మనం హోమ్ స్టేట్ కావాలనుకో, హోమ్ స్టేట్ తీసుకున్నాను 37, హోమ్ స్టేట్ వాళ్ళకి 37 ఉన్నాయి. మరి అదర్ స్టేట్ ఓన్లీ అదర్ స్టేట్ కొట్టాను అనుకోండి 69 ఉన్నాయి. మీకు అన్ని విధంగా కేటగిరీ వైజ్గా మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అన్ని విధాలుగా మరి ఇక్కడ డేటా అయితే మీకు రెడీగా ఉంది. ఈ అవకాశాన్ని అయితే వాడుకోండి. మరి ఇక మనకు దగ్గరలో ఉన్న కర్నూలు చూద్దాం. కర్నూలులో ఎన్ని ఉన్నాయమ్మ సీట్లు? 106 సీట్లు ఉన్నాయి ఇక్కడ కర్నూలులో. కర్నూలులో మరి ఏ కేటగిరీలోకి సిఎస్సి ఉంది, సిఎస్సి 4 ఉన్నాయి జెండర్కి, ఇక్కడ 4 చూడండి. సిఎస్సి ఫీమేల్కి 2 ఉన్నాయి. మరి కర్నూలులో ఈడబ్ల్యూఎస్కు 2 ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా సీట్లు అయితే ఉండటం జరిగింది కర్నూలు. ఇవన్నీ కంగారు ఏం పడద్దు. మీరు ఒకవేళ మిస్టేక్ చేసినా కానీ మనము సీశాబ్లో కరెక్ట్ చేసుకుందాము. ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకొని ఏమీ హ్యాపీగా ఉండండి. నేను జోసాలా తప్పు చేశాను అనుకుంటాక లేదు. ఇక్కడ సీట్లు ఎన్ని ఉన్నాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఎక్కువ మిగిలే అవకాశం ఉంది ఈసారి. అసలు కర్నూలులో చూడండి మెకానికల్ అయితే 10 సీట్లు ఖాళీగా ఉన్నాయమ్మ. ఇక్కడ 10 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి డెఫినెట్గా ఈడబ్ల్యూఎస్ కానీ ఈ విధంగా స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను డేటా అయితే చూడండి ఇక్కడ 106 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే మినిమము ప్రతి ఇన్స్టిట్యూట్లో మరి 100 సీట్లు 200 సీట్లు మీకు ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి అందరికి ఇష్టమైంది ఇక్కడ శ్రీ సిటీ కూడా మంచిదమ్మ. ఎవరైతే ఫీజు పేమెంట్ చేసుకున్నారో మరి శ్రీ సిటీలో 80 సీట్లు మిగిలి ఉన్నాయి చూడండి, 80 సీట్లు. మరి జోసా రౌండ్ 6కి లాస్ట్ ఇయర్ రౌండ్ 6 అయిన తర్వాత మీకు 80 సీట్లు మిగిలి ఉంటాయి సిఎస్సి శ్రీ సిటీలో. ఇక్కడ చూడండి ఓపెన్లో 16 సీట్లు మిగిలి ఉన్నాయి. మరి పిల్లలందరూ ఎట్టిపోయారో ఏమో కానీ మరి 16 సీట్లు మిగిలి ఉన్నాయి. ఓపెను ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ 1, ఎస్సీ 6 మిగిలినాయి అమ్మ. ఇక్కడ అబ్బాయిలకు 6 మిగిలినాయి, అమ్మాయిలకు 1, ఎస్టీ 3 మిగిలినాయి. ఇంకా మంచిగా చూడండి ఇక్కడ పిల్లలకి ఏ విధంగా మిగిలిన. మరి దీన్ని అవకాశాన్ని వాడుకోకపోయి సీశాబ్ని వదులుకోవద్దు, ట్రై చేయండి. ఎంసెట్ కొంతమంది ఎంసెట్కి వెళ్ళిపోతారు, అమ్మో నాకు సీశాబ్ వచ్చిద్దో రాదో. మరి నమ్మకంగా ఉండాలి. మనము చెప్పేది ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఈ సంవత్సరము ఇప్పుడు 13,000, ఈ సంవత్సరం నాకు తెలిసి 2026లో 15,000-16,000 దాకా వచ్చే అవకాశం ఉంది. 16,000 కూడా స్టూడెంట్స్కి సీట్లు మిగులుతాయి, భారీగా మిగిలే అవకాశం ఉంది. డెఫినెట్గా లాస్ట్ ఇయరే 13,000 మిగిలినాయి అంటే ఈసారి ఎన్ని వేలు మిగులుతాయి మరి. ఇప్పుడు అందరూ కూడా మణిపూర్లో చూడండి, మణిపూర్లో ఎందుకు మిగులుతాయి? 434 సీట్లు మిగిలినాయి ఇక్కడ చూడండి. మణిపూర్ IIIT మణిపూర్లో భారీగా మరి మీరు దూరం వెళ్ళటానికి ఇష్టపడితే మణిపూర్ చక్కని అవకాశం, వెళ్ళి చదువుకొని. కాకపోతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెళ్ళొద్దమ్మ. ఇక్కడ ఫీజులు ఉంటాయి భారీగానే, 20 లక్షల దాకా ఫీజులు కట్టే అవకాశం. సంవత్సరానికి 4 లక్షలు, 4 lakhs per annum. శ్రీ సిటీలో కూడా సేమ్, ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి మరి ఇక్కడ కూడా బాగానే ఉంటాయి ఫీజులు, బాగానే ఉంటాయి. 434 సీట్లు అయితే ఇక్కడ ఖాళీగా ఉండటం జరిగింది. అందరికీ వస్తాయి సీట్, నో ప్రాబ్లం. ఆఖరికి ఎన్ఐటి తిరుచిలో కూడా ఖాళీలు ఉన్నాయమ్మ. ఇక్కడ చూడండి ఎన్ఐటి తిరుచిలో ఖాళీలు ఏముండయి. మన కెమికల్ ఉంది, సిఎస్సి ఉండదులేమ్మ, సివిల్ కానీ ఓకే సిఎస్సి కూడా ఉంది. అసలు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారంటే దీనికి వెళ్ళిపోయి ఉంటారు, ఐఐటీస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఈ క్యాండిడేట్లు అందరూ ఐఐటీకి జంపు జిలాని అని ఐఐటి బాంబే కానీ మెడ్రాస్ కానీ సిఎస్సికి వెళ్ళిపోయి ఉంటారు ఈ టాపర్స్. లక్కీగా ఇక్కడ కూడా, ఎందుకంటే వీళ్ళు జరిగిపోతుంటారు. సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి వచ్చినోడు ఇక్కడ స్లైడింగ్కి వెళ్ళిపోతుంది, ఎన్ఐటి తిరుచిలో సిఎస్సికి వెళ్తారు. అంటే మన దాకా రాదు, లక్షల్లో వచ్చిన వాళ్ళకి రావమ్మ. ఎన్ఐటి వరంగల్లో ఎన్ఐటి తిరుచికి వెళ్ళిపోతాడు, అంతేగాని మన దాకా పెద్ద ర్యాంకుల వాళ్ళకి ఇవి రావులే. దాని ఊకే జస్ట్ నేను చూపిస్తున్నా కానీ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా సీటు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ప్రొడక్షను స్టూడెంట్స్కి అందరికి మంచిగానే ఉన్నాయి. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఉంది, ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ మంచిగా 61 సీట్లు మిగిలి ఉన్నాయి ఇక్కడ. ఇక ఔరంగాబాద్ చూడండి, నేను ఎప్పుడు చెప్తానంటే ఔరంగాబాద్లో చదువుకుంటాం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫీజులు ఉండవు. ఓపెన్లో 74,000 వచ్చింది, 74. మన మెంటర్షిప్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఎస్సీ అమ్మాయి ఇక్కడ చేరింది. ఇక్కడ చేరితే ఆల్మోస్ట్
ఆ అమ్మాయికి 70% ఎంత వచ్చింది నాకు తెలిసి, 65%, 70% అమ్మాయికి ఇక్కడ యాజ్ ఇట్ లాస్ట్ ఇయర్ ఈసీ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను వచ్చింది లాస్ట్ ఇయర్. ఇక్కడ మంచిగా దీనిలో చదువు జాగ్రత్తగా మంచి ఇన్స్టిట్యూట్. ఫీజెస్ కూడా మరి ఓబీసీ ఎన్సీలు వీళ్ళకి కూడా జస్ట్ ఒక 40,000 ఫీజు ఉంటుంది సంవత్సరానికి, 40కి ఎక్కువ ఫీజులు అయితే వీళ్ళు ఉంటారు. ఇక గతిశక్తి రైల్వే ఇంజనీరింగ్ కాలేజ్ గుజరాత్, గతిశక్తిలో చూడండి ఎంత కాలేజ్, ఎంత మంచి నెంబర్ 1 ఇది, 199 సీట్లు మిగిలి ఉన్నాయి గతిశక్తి. ఈసారి 5 జిఎఫ్టీలు రావటం జరిగింది, మనకి 9 జిఎఫ్టీలు ఉన్నాయమ్మ. 9 జిఎఫ్టీలు ఈసారి కర్ణాటక కొల్లుబర్గి సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత ఎన్ఐటి టీచర్స్ ట్రైనింగ్ అని ఒకటి రావటం జరిగింది, మంచి. అదేవిధంగా పంజాబ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ అవి కూడా ఉన్నాయి. అవి నెంబర్ 1 పెట్టుకోమని చెప్పి, ఒకవేళ మీరు కానీ ఈ కర్ణాటక ఇవి మిస్ అయితే మనం సీశాబ్లో వీటిని పట్టుకుందాం, క్యాచ్ చేద్దాం, నో ప్రాబ్లం, డోంట్ వరీ. మీరు ఏమైనా మిస్ అయితే ఇక్కడ సీశాబ్లో వీటిని పట్టుకుందాం. మీరు జోసాలో చాప ఏమన్నా మిస్ అయితే ఇక్కడ సీశాబ్లో గట్టిగా పట్టేసుకుందాం. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గతిశక్తిలో ఉంది రైల్వే ఇంజనీరింగ్, మంచి బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ. రైల్వేలో ఎలక్ట్రానిక్స్, ఈ రైలు ఉంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, మరి ఏవియానిక్స్, ట్రాన్స్పోర్టేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్, వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్కి సీశాబ్లోనే ఇక్కడ సీట్స్ రావడం జరిగింది. ఇట్లా వదులుకోవద్దు, ఇలాంటి ఆణిముత్యాలు మంచి బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక లక్నో మన IIITలో మంచి ఆణిముత్యం, ఎవరైనా మనీ పెట్టుకోగలిగితే లక్నో IIIT లాస్ట్ ఇయర్ నెంబర్ 1 లిస్టులో నిలిచింది, కౌన్సిలింగ్లో నెంబర్ 1. మనకి లక్నోలో 36 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి లక్నో IIIT అనేది ఒక IIT హైదరాబాద్తో సమానం. ఇది హైదరాబాద్ కానీ IIIT బెంగళూరు అలా మంచి IIIT టాప్ IIITతో పోటీ ఇస్తుంది లక్నో కూడా. కంప్యూటర్ బిజినెస్ సిస్టమ్స్ మంచి కోర్సులు ఉన్నాయి ఇక్కడ కూడా. మీరు ఎవరైతే కావాలి ఇక్కడ ఫీజులు కొద్దిగా అవుతాయి, 2 లక్షలు 3 లక్షలు, శ్రీ సిటీ లాగానే. మాకు మనీ ప్రాబ్లం లేదన్నా కూడా ఇక్కడ హ్యాపీగా జాయిన్ అవ్వం. ఇక పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ 1 జిఎఫ్టీ, ఇది నెంబర్ 1 జిఎఫ్టీ. దీన్ని కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అదర్ స్టేట్ పంజాబ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కాలేజీ మంచిగానే బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, ఇది కూడా 114. అంటే ఈ లెక్కన సీశాబ్లో మీకు కంపల్సరీగా వస్తుందమ్మా. మీరు నమ్మకంగా ఉండండి, సార్ వస్తుందా అంటే మీరు బాండ్ పేపర్ మీద రాసిమంటే నేనేం చేయలేను. ప్రతి ఒక్కళ్ళు నమ్మాలి, నమ్మకంగా ఉండండి. సీశాబ్ వరకు కంపల్సరీగా మీకు సీటు వస్తుంది. మనకి తెలుగు వాళ్ళందరికీ హైదరాబాద్లో ఉండాలనుకున్న వాళ్ళకి హ్యాపీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, దీనిలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయమ్మా. 40 సీట్లు ఖాళీగా ఉండి, న్యూట్రల్ 7, మనకి సిఎస్సి 7 ఖాళీగా ఉండే. చూడండి ఇక్కడ 40 సీట్లు. మెటీరియల్ సైన్స్ కూడా ఉంది ఇక్కడ, సిఎస్సి అండ్ మెటీరియల్ సైన్స్ డెఫినెట్గా వస్తుంది. ఎవరైనా మెటీరియల్ సైన్స్లు ఈ సంవత్సరం ఐఏఎస్సి బెంగళూరులో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మెటీరియల్ సైన్స్ కూడా మంచి లైఫ్ ఉంది. ఎవరైనా రీసెర్చ్ సైడు వెళ్ళాలనుకుంటే మెటీరియల్ సైన్స్ పిహెచ్డి, ఎంటెక్ పిహెచ్డి చేయొచ్చు. రీసెర్చ్ సైడ్లో నేను వెళ్ళాలి, డిఆర్డిఓలో మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వెళ్ళాలంటే మెటీరియల్ సైన్స్ మంచి అవకాశం మీకు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. చూడండి మొత్తం 40 సీట్లు ఖాళీగా ఉండి, మనము ఏది ప్రెస్ చేసింది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునేది ఇట్లా ఉండదమ్మా. మరి టోటల్ లిస్ట్ అనేది ఇట్లా రాదు, డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఇది నేను ప్రిపరేషన్ మన స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసం లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేశాను. ఒకసారి చూపిస్తున్నా ఈ డేటా. మరి 2026 డేటా వచ్చిన తర్వాత ఇదే విధంగా నేను షీట్ ప్రిపేర్ చేసి మీకు ప్రతి ఒక్క ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా నేను లిస్ట్ 2026 ఇస్తా. ఈ లిస్ట్ ఇవ్వటం వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు, జస్ట్ వీడియోని వాచ్ చేయండి. మరి ఇక్కడ సిఎస్సి మంచిగానే ఉంటుంది. ఇక్కడ తర్వాత మనము జేఎన్యూ చూద్దాం, జేఎన్యూ న్యూఢిల్లీ. ఇక్కడ అసలు జేఎన్యూలో 32 సీట్లు ఉన్నాయి పిల్లలు, 32 సీట్లు ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్. ఈ విధంగా మరి 32 ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఉంది, మరి ఈసీఈ బ్రాంచ్, అన్ని విధాల హ్యాపీగా. ఇది జేఎన్యూ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్, మీకు టాప్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో టాప్ సెంట్రల్ యూనివర్సిటీ అమ్మ. ఇక్కడ ఢిల్లీలో టాప్ సెంట్రల్ యూనివర్సిటీ. ప్రతి ఒక్కళ్ళు జేఎన్యూని వదలమాకండి. జేఎన్యూ కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ చాలా మంచిది. మంచి స్టూడెంట్స్కి ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉండేమో. మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. మరి మెంటర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ మెంటర్షిప్ జాయిన్ వాళ్ళకి డేటా ఇస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడేమో డిస్టర్బ్ చేయొద్దు.
మీరు మీ కాన్సన్ట్రేషన్ జోసా మీద పెట్టండి. ఇక మనం 23, 24 తర్వాత ఫ్రెష్ లిస్ట్ వస్తుంది, అప్పుడు ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు నాతో మాట్లాడాలంటే ఇది వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఎత్తలేకపోవచ్చు, డైరెక్ట్గా కాల్ కనెక్ట్ అవ్వదు, వాట్సాపే మెసేజ్ చేయండి. ఇది మన క్యూఆర్ కోడ్. మరి స్టూడెంట్స్ ఈ విధమైన డేటా ప్రతి ఒక్కరికి కావాలంటే కూడా డేటా ఇంపార్టెంట్. మనకి ఈ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు డేటా ఇంపార్టెంట్. డేటా ఎంత ఉంటే అంత మంచిది. నా దగ్గర డేటా లేదనుకో, నేను ఊరినే మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకుని డేటా చాలా ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్. మరి ఈ సంవత్సరము మరి లాస్ట్ ఇయర్ 13,000 సీట్లు అయితే పెరిగినాయి ఉన్నాయి. మరి ఈసారి 2026, ఇది 2025 కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ 2026లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ 13,000 ఉన్నాయి కదా, ఈసారి నాకు తెలిసి ఒక 17,000 అయినా మరి ఉంటాయి ఏమైనా ప్రాబిలిటీ. సార్ మీరు ఎలా చెప్తారు అంటే నేనేం చూడలేదు, అది ప్రాబిలిటీ. మనం ఈసారి పెరిగినాయి కదా సీట్లు, ఆ పెరిగినాయి ఇక్కడ వెళ్తాయి. స్టూడెంట్స్ అందరూ ఎందుకు మిగులుతున్నాయి అంటే అందరూ ఇప్పుడు ఆల్రెడీ విట్టు అమృతాలు తొందర పెట్టేస్తున్నారు. జాయిన్ అవ్వండి 3 లక్షలు 4 లక్షలు పెట్టి మరి విట్టు కానీ అమృతాలు కానీ చేరిపోతున్నారు, సిఎస్సి చేరిపోతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్కి ఈసీఈ వచ్చినా జాగ్రత్తల, కొంతమంది విట్లు అమృతులు సిఎస్సి వచ్చినా సైబర్ సెక్యూరిటీ వచ్చినా దానికే వెళతారు. ఎవరిష్టం వాళ్ళది, ఏది మంచిది చెడ్డది అనేది నేను పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. ఎవరు మన శరీరంలో అన్ని అవయవాలు ఇంపార్టెంట్, అలాగే మన దీనిలో కూడా అన్ని ఈసీఈ త్రిబుల్ కానీ మెకానికల్ కానీ అన్నీ ఇంపార్టెంట్. కాకపోతే ఒక్కోదానికి ప్లేస్మెంట్ తక్కువ వస్తుంది, ఒక్కోదానికి ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి కాదు, సొసైటీలో మనం అన్ని సమానంగానే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.